డీటెయిల్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం గాలివాన బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. మార్కెట్లలో కల్లాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించకపోవడంతో వేలాది మొక్కజొన్న వడ్ల బస్తాలు తడిసిపోయాయి. జిల్లా కేంద్రం అప్పన్నపల్లిలో బొప్పాయి, చిక్కుడు, టమోటా తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మహబూబ్ నగర్ నుండి మరిన్ని వివరాలు ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రంతో పాటు ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం రావడంతో రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది. వందల ఎకరాల్లో పంట రైతులు నష్టపోయారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యం బస్తాలన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పన్నపల్లి వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, దాదాపుగా 5 ఎకరాల్లో ఉన్నటువంటి బొప్పాయి తోట పూర్తిగా కూడా నాశనం అయిపోయింది. పంట చేతికొచ్చేటటువంటి సమయంలో చెట్లన్నీ కూడా ఎవరో నరికేసినట్టు ఆ విధంగా కూడా పూర్తిగా నేల కొరిగిపోయాయి. దీంతో పాటు పక్కనే టమాటా, చిక్కుడు తోటలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. రైతులకు అకాల వర్షం తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికొచ్చేటటువంటి టైంలో ఈ విధంగా గాలి దుమారంతో పంట పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు చోట్ల చెట్లన్నీ కూడా నేల కొరగడంతో వాహనాలు ధ్వంసం కావడం, విద్యుత్ స్తంభాలు నేల కొరగడం కూడా జరిగింది. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సీజన్లో ఇంత పెద్ద స్థాయిలో ఈదురుగాలతోటి వర్షం కురవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఆత్మకూరులో వడగండ్ల వాన, వనపర్తి మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం బస్తాలన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు, గోదాములకు తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే, మార్కెట్లలోనే పూర్తిగా తడిసిపోయాయి. దీనిపై రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు రైతులకు కంటి మీద కులుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈ బొప్పాయి పంటకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రైతున్నారు. ఏం జరిగింది, ఏ టైంలో గాలి వచ్చింది, ఎంత నష్టపోయారు? నిన్న సాయంకాలము 5 గంటల సమయంలో విపరీతమైన గాలి వచ్చిందండి. 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం తోటంతా కొలాప్స్ చేయడం జరిగింది. ఇది టోటల్గా 5 ఎకరాల బొప్పాయి తోట అండి. ఇందులో 4000 మొక్కలు ఉన్నాయి. 4000 మొక్కల్లో 90% చెట్ల వరకు చెట్లన్నీ కిందకి విరిగి పడిపోయాయి. దగ్గర పెట్టుబడే మాకు 8 లక్షల రూపాయలు పెట్టుబడి అయిందండి. దీనికి పంట నష్టంగా ఆలోచన చేస్తే 15 లక్షల రూపాయల పంట నష్టం కనపడుతున్నది. ఇంకా మిగిలిన అక్కడక్కడ కనపడుతున్న చెట్లు కూడా రికవరీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మిగతా చెట్లకన్నిటికీ ఎండ సోడ తగిలి అవి కూడా డ్యామేజ్ అయిపోతాయి. అదేవిధంగా పక్కన ఉన్న చిక్కుడు తోట కూడా టోటల్గా పడిపోయిందండి. 100% పడిపోయింది. అది కూడా ఇక టమాటా తోట కూడా కొంతవరకు డ్యామేజ్ అయింది. బట్ టమాటా తోటను కొంచెం కట్టెలు లేపి రికవరీ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ బొప్పాయి తోట మాత్రం మాకు దగ్గర 15 లక్షల నష్టాన్ని మిగిలిచిందండి. ఇది ఆల్రెడీ ప్రభుత్వాధికారుల దృష్టికి విషయాన్ని చేర్చడం జరిగింది. కానీ వాళ్ళేమో ప్రభుత్వాల్లో నష్టపరిహారం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. అది కూడా ఇచ్చే అవకాశం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఏం యాక్షన్ తీసుకుంటారో, తర్వాత ఏమన్నా చేయూతనిస్తారా లేదా అనేది. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. 100 ఎకరాల్లో పంట నష్టంతో పాటు కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా తడిసి ముద్దయింది. అకాల వర్షాలు ఇటీవల 2-3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయినటువంటి వారికి కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులను పంట నష్టం మీద అంచనాలు తయారు చేయడము, నివేదిక పంపించి రైతులకు నష్టపరిహారం వచ్చేలా చేయాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సీజన్లో ఈ అకాల వర్షం అనేది రైతులను నిండా ముంచింది. పూర్తిగా పంట ధ్వంసం కావడంతో పాటు కళ్ళాలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయి అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.